ఫోన్ చేస్తాను తక్కువ కదా అంతా ఈసారి 10-15 ఇస్తారు వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తాను లేదంటే కొద్దిగా అనంతపురం పాత ఊరు ఆర్యవైశ్య సంఘానికి త్వరలో జరగనున్న ఎన్నికలలో ఇద్దరు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ఒకరు రాచర్ల అశోక్, మరొకరు కృష్ణారంగయ్య గారు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులని భవిష్యత్తులో వాళ్ళు చేపట్టే కార్యక్రమాలను ఆర్యవైశ్య సభ్యులకు వివరించాలనేటువంటి తపనతో మొట్టమొదటిసారిగా రాచర్ల అశోక్తో ఒక ఇంటర్వ్యూను నిర్వహిస్తున్నాం. ఆ ఇంటర్వ్యూలో రాచర్ల అశోక్ గారు అనంతపురం పాత ఊరు కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి అభివృద్ధి చేపట్టే కార్యక్రమాలని ఆయన వివరిస్తారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే విందాం. నమస్తే. వాస్వాంబాయ నమః. రాచర్ల అశోక్ కుమార్ నా పేరు. అలియాస్ సెట్టికొండ అశోక్ అంటే ఎవరైనా గుర్తుపడతారు. నా వయసు 65 సంవత్సరాలు. గత 30 సంవత్సరాలుగా ఆర్యవైశ్య సంఘంలో డైరెక్టర్గా ఉన్నా. 14 సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నా. 8 సంవత్సరాలు ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్గా నా సేవలు కొనసాగిస్తున్నాను. నా స్థాయి తగ్గట్టు నేను ఆలయ అభివృద్ధికి విరాళాలు కూడా గుడికి కళ్యాణ మంటపానికి కూడా ఇచ్చినాను. ఇప్పుడు నేను ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్గా పోటీలో ఉన్నాను. నన్ను ఆర్యవైశ్య ప్రెసిడెంట్గా చేస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గుడిని అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను. ఈ సందర్భంగా మొడియం రమణ తన అభిప్రాయాల్ని వెల్లడిస్తాడు. మా మిత్రుడు రాచర్ల అశోక్ కుమార్ గారు అనంతపురం జిల్లా పట్టణంలోని పాతూరు ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడి రేసులో ఉన్నారు. వీరికి మీ యొక్క అంతా సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుచున్నాము. సాధ్యమైనంత వరకు ఏకగ్రీవానికి సహకరించండి. దయచేసి అందరూ రాచర్ల అశోక్ కుమార్ గారికి మద్దతు తెలపవలసిందిగా కోరుచున్నాను. కలవల సతీష్ గారు మాట్లాడతారు. నమస్తే పెద్దలందరికీ. రాచర్ల అశోక్ అనే అతను 30 సంవత్సరం నుంచి అమ్మవారి సేవలోనే ఉన్నారు. అతను వేరే వ్యాపకాలు లేకుండా అమ్మవారి సేవకే అంకితం కావాలని చెప్పి ఆలోచించి అతను అధ్యక్షుని పదవికి పోటీలో ఉన్నారు. అందరూ అతనికి సహకరించి ఖచ్చితంగా అతను ఏకగ్రీవంగా అయ్యే విధంగా సహకరించవలసిందిగా మరీ కోరుతూ అధ్యక్ష పదవికి అశోక్కి ఇచ్చి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను. కలవలసింది. రైట్. సమాప్తం.